ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండటానికి మా అందరికి ఇచ్చిన కృప కొరకై వందనాలు తండ్రి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. Deuteronomy chapter 28 verse 12. The Lord shall open unto thee his good treasure, the heaven. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి దేవుడు మనకి ఉదయకాల సమయంలో ఇచ్చినాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలనే కోరుకుంటాడండి. మనం ఎప్పుడు దీవించబడాలనే దేవుడు ఆశిస్తాడు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అనమాట. ఆ బ్లెస్సింగ్స్కి ఇంకా స్టాప్ అనేది ఉండదు. మరి వర్షము ఎలా పడుతుందో ఆకాశంలో నుంచి ప్రవాహంలాగా, అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా ఉంటాయని చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆయన ధననిధి ఏంటి? ఆకాశంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆయన పరలోకంలో నుంచి మనకి దీవెనలు ఇస్తాడు అని సెలవిస్తుంది. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం కాబట్టి దేవాది దేవుడు, మరి ఆకాశమందు ఆసీనుడుగా ఉన్న దేవుడు అక్కడ నుంచి తన ధననిధిలో నుంచి మనల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. మరి ఇదే మాటని మనం ఒకసారి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూడొచ్చు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు ధననిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మరి మనము దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే దేవుడి ఇక్కడ ఒక విషయాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. ఏం చేయాలంట? దేవుడి సన్నిధిలోకి 10వ భాగం తీసుకొచ్చి ఇచ్చేవారిగా మనము ఉండాలి. మరి పాత నిబంధన కాలంలో అయితే 10వ భాగం అని చూస్తున్నాం, కానీ కొత్త నిబంధనలో వచ్చేసరికి సంతోషముతో ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడని, ధారాళంగా ఇవ్వటము దేవుడికి ఇష్టము అని కూడా మనం చూస్తామండి. మరి ఆది అపోస్తులు మరి ఆ సమయంలో మరి సంఘం అంతటిని మరి బలపరుస్తూ వాళ్ళ దగ్గరున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా అమ్మేసి అందరూ ఒకరొకరు హెల్ప్ చేసుకునే విధముగా వాళ్ళు పరిచర్య చేస్తారనమాట. ఈరోజు మన జీవితాల్లో మనం ఏమైతే కలిగి ఉన్నామో అది దేవుడు మనకి ఇచ్చున్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం తీసుకురండి. మరి దేవుడి సేవకులు కానీ, మరి దేవుడి పరిచర్య చేసేవాళ్ళు కానీ, మరి వాళ్ళు అన్నీ వదులుకొని వస్తారండి. వాళ్ళకు ఉన్నటువంటి మరి జాబులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు, అన్నీ కుటుంబాలన్నీ వదులుకొని దేవుడు పిలిచాడు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు, వారు దేవుడి సన్నిధిలో ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు మరి దేవుడి యొక్క మందిరంలో ఆహారం ఉండినట్లుగా 10వ భాగముతో వాళ్ళని పోషించవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు మనం గొనుక్కోకుండా మనం ఏదో పాస్టర్లకో లేకపోతే మనకు కనిపిస్తున్న మనుషులకో కాకుండా దేవుడి పరిచర్య కోసం నేను ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పి మనము ఇన్వెస్ట్ చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడంట. మరి ఆకాశపు వాకిళ్ళు విప్పితే తట్టుకుంటామండి ఆ యొక్క వాటిని పట్టుకోవడానికి, ఆ దీవెనలు తీసుకోవడానికి? అంత ప్రవాహకరమైనటువంటి దీవెనలు, అంత చెప్పాలని అసఖ్యమైనటువంటి దీవెనలతో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేయు కార్యం అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలోకి రావాలి. మరి దశంభాగం అంటే ఒక డబ్బులే కాదండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే మొదటిగా మనము దేవుడికి దశంభాగం ఇవ్వాలి. మన సమయంలో దేవుడికి ఇవ్వాలి. తెలుసా దశంభాగం ఎంతో? మరి మన సమయంలో మరి ప్రతిరోజు 2 hours 45 minutes దేవుడికి దశంభాగం ఇవ్వాలన్నమాట. అంతేకాకుండా ఏదైతే దేవుడు మనల్ని బ్లెస్ చేశాడో ఆర్థికంగా అన్ని రకాలుగా, వాటిలో కూడా మనము మరి 10వ భాగం దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. మొదటిగా దశమ భాగంగా మన యొక్క సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు అన్ని విధాలుగా మనము ఆశీర్వదించబడతాము. ఒక మిషనరీ ఏమన్నాడంటే,
నాకు ఈరోజు పనులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చాలాసేపు ప్రార్థన చేయాలి అంటాడు. మనమైతే ఏం చేస్తామంటే క్వైట్ ఆపోజిట్ చేస్తాం కదా. మనకి పనులు ఎక్కువ ఉంటే త్వరగా ప్రేయర్ ముగించేసి ఆ పనులు చేయడానికి వెళ్తాం, కానీ ఆ పనులు ముగించలేకపోతాం. అయితే ఈ మిషనరీ ఎందుకు ఆ మాట చెప్పాడు, నాకు పని ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ప్రార్థన చేయాలి అంటే, మనకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు మనం ఎక్కువ సమయాన్ని ప్రార్థన చేయగలిగితే ఆ పనులన్నింటినీ కూడా దేవుడు సులువుగా ముగించేస్తాడనమాట. ఒక విషయం చెప్పాలండి, యాక్చువల్లీ మరి ఇశ్రాయేలు ప్రజలు 40 days ప్రయాణం చేసేసి మరి కానాన్ దేశంకి రీచ్ అవ్వచ్చు అనమాట. దేవుడు ప్లాన్ అది యాక్చువల్గా, అలా వాళ్ళని నడిపించాలని అనుకున్నాడు. కానీ వీళ్ళు మార్గ మధ్యలో ఏం చేసేసినారంటే దేవుని సొనుగుతూ గొనుగుతూ అవిధేయులైపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. కాబట్టి 40 రోజుల ప్రయాణాన్ని వాళ్ళు ఏం చేసినారంట 40 సంవత్సరాలు చేసుకున్నారు. ఎంత బాధాకరమైన విషయం కదా. అనేక సార్లు మనం కూడా అంతే. మరి దేవుడితో కలిసి నడవలసిన మనము, దేవుడితో కలిసి ప్రారంభించాల్సిన మనము అలా కాకుండా మన ఇష్టానుసారంగా చేసినప్పుడు ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు 40 రోజుల్లో చేయాల్సిన ప్రయాణము 40 సంవత్సరాలు పట్టిందో, ఈరోజు నువ్వు చేసే కార్యంలో కూడా మరి దేవుడికి విధేయత లేకోకుండా, దేవుడి ఇష్టాన్ని కాకుండా నీ ఇష్టాన్ని చేసుకుంటూ త్వరలో ముగించిపోవాల్సిన ప్రతి కార్యం కూడా నీ జీవితంలో పోస్ట్పోన్ అవుతూ ఉందేమో. దేవుడు చేయాలనుకొని ఆశపడిన ప్లాన్స్ని నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటూ నువ్వే దాన్ని మధ్యలో దూరుతూ ఆ పనులు జరగకుండా చేస్తున్నావేమో, ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ చేశారో. కారణం దేవుడి మాట వినకపోవటం. కాబట్టి ఇజ్రాయెల్ లాగా మనం ఉండకుండా మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అయ్యా నీ చిత్తం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏం చేయమంటే నేను చేస్తాను అని చెప్పగలిగే స్థితిలోకి మనం రావాలండి. మనం ఏం చేసినా మొదటిగా దేవుడికి చెప్పాలి. మనం ఏం చెయ్యాలనుకున్నా మొదటిగా అది దేవుడికి చెప్పాలి. తెలుసా, మన పెదవుల్లో నుంచి ఆ ప్రార్థన రాకముందే ఆయన యొక్క గ్రంథంలో లిఖించబడింది ఆల్రెడీ. మనం ఏం చేస్తామో, ఎలా ప్రార్థన చేస్తామో అని దేవుడికి తెలుసు. కానీ దేవుడు మన దగ్గర నుంచి వినాలని ఎప్పుడు ఆశపడతాడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనము దేవుడి పిల్లలుగా ప్రతిదీ కూడా దేవుడికి చెప్పి చేసేవారుగా మనం ఉండాలి. అలవాటు ఉందా అండి మీకు? మరి చెప్పడం అలవాటు ఉందా దేవుడికి? ఒకవేళ లేకపోతే ఈరోజు చేసుకోండి. మరి చిన్న పనులే కదా, నేను చేసేసుకుంటానులే అనుకున్నారనుకోండి, ఏవి జరగవు. ఏదైనా దేవుడికి చెప్పినప్పుడే మనం పొందుకోగలుగుతాం. ఏదైనా కూడా దేవుడి సహాయాన్ని కోరుకుంటే తప్ప మనకి సహాయం ఎక్కడి నుంచి రాదు. కాబట్టి ఏ పని కూడా దేవుడు లేకుండా ప్రారంభించొద్దండి. దేవుడిని అడగకుండా మాత్రం ప్రారంభించొద్దండి. ప్రతిదీ కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాము. దేవుడి సన్నిధిలో నుంచి అడిగి పొందుకుందాం. తద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆకాశము నుండి తన మంచి ధనను నుంచి దేవుడు మనకి ఇస్తానని సెలవిస్తున్నాడు. అలాగే ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలనంతటువంటి విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తానని కూడా మనకి సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనం ఆయన సన్నిధిలో ఉండాలి, మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రతి ఒక్కటి దేవుడితో చెప్పేవారుగా ఉండాలి, అలాగే లోబడే తత్వం కలిగిన వారుగా ఉండాలి, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేసేవారుగా ఉండాలి, అవిధేయత లేనటువంటి స్థితిలో ఉండాలి, దేవుడితో వ్యక్తిగతమైనటువంటి సంబంధముతో, దేవుడితో వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో మనం ముందుకు సాగే వాళ్ళుగా ఉండాలి. అప్పుడే ఇజ్రాయెల్ లాగా కాకుండా 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసినట్లుగా కాకుండా మన జీవితంలో ఏదైతే దేవుడు చేయాలని ఆశపడుతున్నాడో మరి ఆయన ప్లాన్స్ మన జీవితంలో జరిగే విధముగా మన జీవితాలు దేవుడి సన్నిధిలో అప్పగించుకుందాము. మరి అద్భుతమైనటువంటి దీవెనలు స్వతంత్రించుకుందాము. ఈ గొప్ప వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు అయ్యా. మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం కొరకు మేము స్తుతిస్తున్నాము తండ్రి, ఘనపరుస్తున్నాము. గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ప్రతిదీ కూడా మీరు చెప్పినట్లుగా చేయటానికి, మీ చిత్తంలో చేయటానికి సహాయం చేయండి. మీ చిత్తములో ఉండి మేమందరం ఫలించేటువంటి అనుభవంలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.